నా తల్లి నన్ను దేవనందిరే అదేవే ఇదేవే నటువే రోజుగా శివరాడు ఏమి దేవు తల్లి నేను అట్లాంటి దేవుడే కాదే మరి ఎట్లాంటి దేవు ఎట్లాంటి దేవుడు చక్కగా సాగుదని చెప్పిద్రే చక్కగా సాగుతున్నా విడివిడిగా చెప్పమ్మా అలాగేనమ్మా తల్లి అమ్మయ్య దేవుడే చక్కగా సాగుతుంది చెప్పినమ్మా చెప్పమ్మా అమ్మా కేటేనా దోరే గొప్ప నువ్వు కూడా నలుపైపోయిన మనిషి అమ్మా నలుపుగా ఉండడం తప్ప అమ్మా నలుపు తప్పు ఏం లేదమ్మా కదా మరి అమ్మా అమ్మా నీవు సరుకులే నావి సరుకులే అవును కదా నీవు వస్తువులు నావి వస్తువులే అమ్మా అమ్మా ఆ వస్తువులు నీకు కూడా ఉన్నాయి కదా అమ్మా అమ్మా ఇవి ఏ సరుకులు అమ్మా ఇవి ఎరు సరుకులు ఇవి ఎరు సరుకులు ఏంటి రోడ్డు గోల్డ్ అమ్మా కేడి అమ్మ ఇవి అలాగా నీవి వస్తువులు పద్దు పెడితే కానీ పార్కేస్తారు నా వస్తువులు పెడితే రూపాయి కూడా ఇవ్వరు మరి ఏం చేస్తా మా ఆయన అన్నట్టు అమ్మా ఏంటమ్మా ఆ వస్తువులే చేస్తాడు పిచ్చి వస్తువులు అలాగా అమ్మా అమ్మా పోలేగని ఇంకా నీ ఊరిలో నీ పేరు నీ రొక్తాంత మీద చక్కగా సాగుతుంది అమ్మా కనకనా దోరే
పిల్లనే అవును కదా మరి చెప్పండి సిగ్గేస్తాం అమ్మా తల్లికి పిల్లకి సిగ్గేమిటి అంతే కదా చెప్పవే తల్లి అప్పుడు చెప్పేస్తున్నాను చెప్పాలమ్మా మరి మంచి ముగ్గురు కావాలి అమ్మా ఆ, మొగుడేమిటి ఓ దిక్కులు నీకు కరెంట్ లేదా నీకు కరెంట్ లేదు నువ్వు సేవలు మూడు నువ్వు దూరం మూడు నువ్వు కళ్ళు మూడు అమ్మా అక్కడ ఎవరమ్మా అప్పుడు మీ నాన్నే నా పిల్ల రొట్టె నాన్నలా మరి బోర్డు మీద నాన్న ఏమిటమ్మా ఏం చేయాలి ఈ బస్సు కాబట్టి ఈ జోట కాబట్టి ఈ మూడు ఇంకో మూడు అతనేవరమ్మా అప్పుడు మీ నాన్న మంచి బుద్ధి నాయమ్మ అమ్మా ఒక భార్యకి ఒకటే భర్తలు ఉండాలి తల్లి అంతమంది ఉండకూడదు అమ్మా అమ్మా అంతమంది చూడకూడదా అవును తల్లి బాగా జంకేది కాదు కానీ అవును అమ్మా అమ్మా ఇంకా నీ ఊరేటు నీ పేరేటు నీ ఒక్కరికి మీద చక్కగా సాపడదు చెప్తే నువ్వు ఎక్కడ పుట్టావో ఎక్కడ పేరుకోవో చెప్పమ్మా అలాగేనమ్మా చెప్పు నాకన్నా భార్యలో పట్టు నువ్వు చేపలు పిల్లగా అవును తల్లి నువ్వు చేపలు పిల్ల ఏటమ్మా ఈ అందమో సందమో ఏమిటమ్మా గొప్ప అందంగా ఉన్నావు తల్లి అవునా అమ్మా మగుడు మగుడు మంచి కాదు ఏమమ్మా ఏదో ఉంటుంది నా తోమలు తెలిపో అలాగే అది వస్తా నాకు పాడతానని వచ్చాను నీకు అమ్మా అది జాలారి పెట్ట జాలారి ఇది ఏలూరుపురము ఏలూరుపురము అవునమ్మా పోలేమో గొప్ప అందంగా ఉన్నావు కానీ అవును కాదు జాలారి పుట్టి పుట్టి కొంచెం కారణం ఏంటి తల్లి అమ్మా అలాగే చెప్పాలి కదా అమ్మా చెప్పమ్మా గత జన్మలో ఎక్కడ పుట్టాను ఎక్కడ పుట్టావు చక్కగా సాగుతూ చెప్పి నువ్వు రాష్ట్రం పుట్టావు అదే అలాగే చూడు తల్లి చెప్పు పుట్టి భూలోకంలో వేసి భూలోకి వెళ్తుందా అవునమ్మా భూలోకి వేసిన కారణం తల్లి భూలోకి వచ్చిన కారణం ఏమి అది సందేహమా తల్లి అవును తల్లి చక్కగా సాగు చెప్తుంది తెలుస్తుంది చెప్పు అమ్మమ్మ పద భార్యగా వచ్చినావా అవునమ్మా ఒళ్ళు వచ్చి పొలి తప్పమ్మా ఎందుకమ్మా పక్కన కావట్టుకుని తప్ప నక్కొట్టుకోండమ్మా అలాగే ఏమో కదమ్మా చిన్నపిల్లకి కక్కుర్తి ఏమిటి నీకెందుకమ్మా కక్కుర్తి అమ్మా అమ్మా కక్కుర్తి కాదే 84 లక్షలకు జీవరాశులకు నేను ఆధార పురుషురాలి అమ్మా అందుకే పరమేశ్వరుని తీసుకొచ్చారు పరమేశ్వరు తీసుకుని వచ్చావా అవునమ్మా పాప అమ్మా నా పరమేశ్వర రూపరేఖలు గుణగణాలు చెప్తాను ఎవరికొచ్చే మాకు తెలియదు కదా అలాగనా తల్లి
సోమవారం పోయి వచ్చిపోయి వచ్చినావా వచ్చానే అమ్మా అమ్మా. సోమవారం వచ్చిపోయి వచ్చినా కదా అవును కదా. సోమవారం నువ్వు ఏ సైడుతో ప్రేమించావు ఏ ఊరితో ప్రేమించావు ఏ సైడు ఏ గంట ప్రేమించుకోవాలి అనుకుంటామా అమ్మా అలా ప్రేమించుకుని రాలేదు ప్రేమించుకోరాలి పెద్దల సమక్షంలో పెద్ద సంస్థలు వీణి పందిరి వేసి పెళ్లి చేసుకుని వచ్చాను వీని పద్ధతి పెళ్లి చేసుకుని వచ్చావు అవునమ్మా ఈ పెళ్లికి ఎవరు వచ్చారమ్మా అమ్మా నా పిల్లక చెప్పాలి కదా అరుంధతి అరుంధతి, అహల్య అహల్య, కామధేనువు కామధేనువు, వశిష్ఠముని వశిష్ఠముని, 33 కోట్ల దేవతలు కూడా నా యొక్క పెళ్లికి వచ్చారు 33 కోట్ల దేవుడు కూడా చెప్పు నీ పెళ్లికి అవునమ్మా మీరు అందరూ వచ్చారా ఎవరమ్మా అదే నాకు ముందందరా అతను కూడా వచ్చాడు తల్లి అక్కడ వచ్చినాడా వచ్చారమ్మా. అవునమ్మా అమ్మా. మరి ఎక్కడో ఉంది నాకు ముందని చెప్పావు కదా చెప్పాను కదా. నువ్వే తప్పు చేయాలి నీ పెళ్లికి నాకు ఎందుకంటే చెప్పలేదు అమ్మా ఆ. నేను ఇంటికి వచ్చానే తీసుకొచ్చావా ఇంటి దగ్గర లేవు అవును. అవును అన్న. ఆ దిక్కుమలాడా. అది చెప్పింది అంతా నెక్స్ట్ వాళ్ళ పిల్ల హాస్పిటల్ కొడుతుంది పెట్టిందావా అవునా పాటలు కూర్చుంది అమ్మ ఆహా. రోడ్లు తిరిగి ఇందాక తిరిగి దగ్గర రోడ్డు పని దిక్కుమలాడా. ఆ. మా అమ్మని జనవరికి వెళ్ళిపోను ఎవరికి వెళ్ళాము జనవరికి వెళ్ళిపోను అమ్మా అమ్మా. పోలే నువ్వు చెప్పిన పావు అనుకున్నాను కానీ నేనేం ఇంటికంటే నేను మా అమ్మని డెలివరీకి వెళ్ళిపోను అలాగనా 3 నెలలు సరే తల్లి. 3 నెలలు డెలివరీకి వెళ్ళిపోను మరి నా తప్పు ఏముందమ్మా పోలే నాకు అనుకుంటా మా తింటాడు పోతే తినపోదు నువ్వు పెళ్లి చెప్తే కాదు నేను అనుకున్నా అందరు నన్ను ఆడతాను కాదు నేను చాలా మంచిది తిన్నా తినకపోతే మా పిల్లలు అనుకుంటాను నేను తల్లి నా చేయి సావదాం అలాంటి అలాగేనమ్మా పోలాయమ్మా అవునమ్మా అమ్మా. మీరు సోమవారం నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా ఆ. మీరు సోమవారం నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోను రే ఇదిగో వింటే ఏంటో మేపు. ఆ అమ్మ దేవతలు ఆ. నువ్వు గిల్లించుకుంటుంది అమ్మ గిల్లించుకుంటున్నావు అంటే ఏది కాలు కొనడానికి? అమ్మా అమ్మా దేవత మీరా అవునే కదా మరి అవునా గొప్ప దేవత అందుకే దేవత కాబట్టి అడ్రస్ ఉన్నారు అమ్మా ఏమిటమ్మా అదేనమ్మా పోలయ్యమ్మా అమ్మా సోమవారం పెళ్లి చేసుకోండి అవును అమ్మా అమ్మా సోమవారం పెళ్లి చేసుకోండి కదా చేసుకున్నామా? మరి పెళ్లి చేసుకుని పోతారు కదా ఏంటి మరి మరి పట్టుకుని పాట పాడరా పాడినట్టున్నారమ్మా మరి నువ్వు ఎవరు పాడారు ఒకసారి పాడు అమ్మా ఆ. నువ్వు పెద్దదాన్ని కదా ఆ. నువ్వు పాడి వినిపించవే నేనే పాడదా అలాగేనమ్మా. పోలయ్యమ్మ పెళ్లి Thank you.
సెలవునమ్మో తెలిసే వచ్చినావా? అవును కదా అవునమ్మా. అమ్మా ఎవరైనా పిల్లల మూడికి వెళ్తాను, నువ్వేటో పిల్ల మీద వచ్చాను మూడికి. అమ్మా ఆ. అదేమిటి మరి కాదా కొద్దిగా భయం కొట్టాలి నీకు. భయమేంది అమ్మా మరి కాదా అమ్మ రానొద్దాం ఇంటికి. అమ్మా ఇంటికి రానొద్దా? ఎందుకమ్మా మరి కాదా నా పరమేశ్వరుడు ఉంటుండే నన్ను ఎవరు ఏం చేస్తారు? నువ్వు రుచిపాట వాక్కోలే. ఏంటమ్మా నువ్వు రుచిపాట నువ్వు ఊరు రోజు 3 సార్లు ఎక్కుతారు. రోజు 3 సార్లు అక్కడ ఏదో మాట్లాడి రోజు 3 సార్లు చెట్టు ఎక్కువడవి ఓ సెట్టా చెట్టు ఊరికి చేస్తారు అని ఏడుతాను. అప్పుడు అర్థం చేసుకోవాలి కదా మెల్లడా. బండి ఎక్కువ చీరుకు వెళ్ళిపోయి తెలిపోదు కానీ అవునా బా ఏడుతుంది అనుకో. రోజు 3 సార్లు చెట్టే కలుగి చూడవి పళ్ళు గీసోడా కలుగి డోలు దించుతారు అని ఏడుతాను. అవునవును మరి ఏడు చేస్తాము నువ్వు ఎప్పుడు పోతావురా? నీ జన్మ ఎప్పుడు పోతావురా? పోతావు ఏడుతాను. ఎప్పుడో పాత్ర ఏడుతావు దేవి పరమేశ్వర గౌరీ చాలా రోజులకు వచ్చారు కదా పార్వతి అమ్మా అమ్మా పరమేశ్వర చాలా రోజులకు వచ్చారు కదా అలా కూర్చో మనం ఆ భాష కలవడదాం. స్వామి అలా మొత్తం అలా కూకనైనా సేవగా ఆడవారు ఎందుకు కూర్చోవాలి సేవగా ఆడవాళ్ళ ముందు కూకుంటారు. ఆడవారు ఎందుకు కూర్చోవాలా ఆడవాళ్ళ ముందు మొగల ముందు కూకుంటారు. లేదు సేవగా సాంప్రదాయంలో ఆడవారు ఎందుకు కూర్చోవాలా అమ్మా ఏమ్మా అతను కూకరట. పరమేశ్వర కూర్చో కదా లేదు పార్వతి సాంప్రదాయంలో ఆడవారు ఎందుకు కూర్చోవాలి పార్వతి మేము మగవాళ్ళం ముందుకు లేదు పార్వతి అమ్మా అమ్మా నువ్వు అనుష్ఠానం కదా నువ్వే చెప్పమ్మా. ఎందుకమ్మా సోమవారం ఎంత మాత్రమే నేను ఇద్దరు ఒకసారి కూకుండి పరమేశ్వర అలా కూర్చోరా కూర్చో దేవి చెప్పనక్కవా తప్పదమ్మా. అమ్మా ఏమ్మా ఈ పని తప్పకుండా మనకి వెళ్ళాలి. అలాగే చేసి అమ్మా పరమేశ్వర పార్వతి ఆహా దేవి ఈ పని కూడా అదే పార్వతి అమ్మా ఏమ్మా సోమవారి పని గెలిచారు కదా, మరి ఈ పని మనం ఇచ్చేద్దాం సోమవారికి. స్వామి శంకర సేవగా ఒకసారి గుడగొడలేసిన పార్వతి దేవి ఈ పని కూడా అదే పార్వతి ఈ పని నీదేనా? కైరు పాపడా పావులోడా? పరమేశ్వర పార్వతి అమ్మా మూడో పని మాడు మూడో పని తప్పకుండా గెలాల. దేవి ఈ పని కూడా అదే పార్వతి పరమేశ్వర పని మాడుతున్నారు స్వామి. పరమేశ్వర నీకు అమ్మా ఎన్నాళ్ళు పాస్టర్ పందాలు ఆడితే ఒక పందెం కాకపోతే ఒక పందెం గెలిచేవాళ్ళమ్మా. దీనిలో ఏమో కారణం ఏముందో ఒకసారి పరమేశ్వర ముచ్చట 3 అడుగులు ముందు నడమని. మొత్తం 3 అడుగులు వేయమన్నదా? అవునమ్మా. స్వామి సేవగా ఇందాల ఒకసారి మా అమ్మ గెలిచింది. ఇందులో ఏదో కారణం ఉంది. ఒకసారి మొత్తం 3 అడుగులు వేయలేనా? సేవగా ఆడవారు ఎందుకు నన్ను సేవగా ఏ ఆడల ముందు మగవాళ్ళు నడపడదా? లేదు సేవగా నీకు అడగ నొప్ప అయ్ సేవగా పది నాన్నలేవేంటి? సాంప్రదాయంలో ఆడవారు ఎందుకు నన్ను సేవగా అవును ఆడల ముందు నడుపుతారు. నువ్వు వెనకాలంటే పెట్టు చీర జాకెట్ నూనె ఆంగలు పెట్టుకొని వెనకాల రొద్దు కానీ సేవగా ఏ పట్టు చోటు ఏ పట్టు చోటు ఎక్కడికైనా వెళ్తారు. ఎవరికి వెళ్తావా? ఎవరు ఎక్కడికి నాకెందుకు సేవగా ఆ. నేను వద్దన్నా నా సేవగా నువ్వు నడవైతే ఆడవారు ఎందుకు నడాలా ఆడల ముందు నడాలా? అమ్మా ఏమ్మా సోమవారం అంటే ఆడల ముందు నడాలంటారు. మనమే వెళ్తావా? తప్పదు కదా. అమ్మా నాకు ఏదో భయంగా ఉంది. భయం ఉంటుందమ్మా. ఏ చేప ఏ ఊరి నుంచి వచ్చిందో ఏమంటుందో ఏ చేప దయ్యం వచ్చిందో ఏ ముఖం నుంచి వచ్చిందో ఏ కొట్టారు నుంచి వచ్చిందో చేప దయ్యం వంటుకుంది. ఏ చేప పెళ్ళి 3 మాసాలు అయింది. అమ్మా
పొద్దుపట్టు తిరగ పెళ్ళైంది అనుకో తిరిగి రావు చేపలు వంటుకుంది వేరు చేస్తాం ఎక్కడికి వెళ్ళా ఏ దోసడికి వెళ్ళా చేపలు తీయమమ్మా ఎందుకంటే ఒకదాన్ని చెప్తాంది ఏడు చేస్తాము ఓ నమ్రా నమ్రా ఏరా పిల్లలు తీయడం పట్టినావా అమ్మ ఇరవై అమ్మ నీ పట్టిసాడు నీకు ఇచ్చేస్తాను ఏ వాడిని చూసినావు ఏ వాడిని చూసినావు ఎవరు పిల్లవో నీ మూల నువ్వు మళ్ళీపోయామ్మా నీ పుణ్యం అవుతుంది అమ్మ నీ మూల నువ్వు మళ్ళీపోయామ్మా తెల్ల పిల్లలు నల్ల చేశారు నీ ధరమేనా ఇది నీ న్యాయమేనా పెళ్ళి 3 మాసాలు అయింది ఓ పాప ఒట్టువో కనివో పుణ్యమా ఒకటేనా ఏడు చేస్తావా కూతురు పెళ్లి చేసి ఇప్పుడు కొడుకు కొడతాను నాయాసి మరే అంతే మరి ఇదిగో అమ్మ నీ పట్టిసానికి ఇచ్చేత నీ మూల నువ్వు వెళ్ళిపోయామ్మా ఇది దృష్టి కొడుకు దృష్టి కోరల దృష్టి మా అమ్మ దృష్టి అందరు దృష్టి గురువింటికి వెళ్ళిపోవాలా ఇంకా కళ్ళు ఎక్కువ వచ్చేస్తారా ఏం చేస్తామా గుంటూరు పేట అవసరానికి వెళ్ళాము గుంటూరుపేట ఆ గుంటూరుపేట అవసరానికి వెళ్ళాము అమ్మ పిల్లకిగా దెయ్యం పట్టుకుంది పేడ పట్టుకుంది పోజేయాలంటే అమ్మ ఇవాళ దిగుడు మరి ఈ నైట్కి అమ్మ పెడతాను గాబర పడకని చెప్పింది అందుకేనమ్మా ఏ ఊరికి వచ్చిందో ఏ వాడికి వచ్చిందో ఏ చేపలు ఏమొచ్చిందో ఇలా పిల్లల్ని పట్టి పీడించేస్తాను నాతో కోరుకున్న అందరూ కూతురు పెళ్లి చేయరు మనం ఎత్తుకుంటాను నా కూతురికి పెళ్లి చేస్తాను నా కూతురికి ఎప్పుడు కొడుకు పడతాడో అమ్మమ్మ పాప ఎప్పుడు అన్నాడు నా పాప మామూలు ఎప్పుడు ఎత్తారో ఆశ పడతాను కూతురు పెళ్లి చేయను ఏ పిల్లలు తెల్లలు రేటు చేస్తాం ఆ పీడ పట్టుకుంది ఆ చేప చేయి పట్టుకుంది ఓ నమ్ముడా ఏది బొర్రాట తెచ్చినావా పోనేరా పిల్లకి దెయ్యం పట్టుకోదు కదా ఇదిగో అమ్మా ఈ శరీరం ఒక పొలం అంతే ఈసారిగా ఒక పొలాన్ని ఒప్పుకోను ఏ ఉచ్చుకుని మూడు కూతురువో ఏ పిచ్చుకుని మూడు కూతురువో ఏ 2-3 కూతురు నీ మూలను మళ్ళీపోయావా పిల్లలు పట్టి పీడించావా నా పిల్ల దొరికిందా నీకు దొరకనేదా నీ మూలను నువ్వు మళ్ళీపోయామా ఈసారిగా ఒక పొలం అంతే బండం తెచ్చి నిమ్మ మేకు దారా మేకు దప్ప మీద బండ దగ్గరే కొవ్వు పండక్క కొవ్వు పండ దగ్గొట్టి అతను ఈదిగా రొక్కపోదు మట్టుగా ఏ ఊరి చూసినా ఉంది చిన్న పంపుతాను ఇరు దృష్టి పొరు దృష్టి నా దృష్టి మా అమ్మ అందరు తెచ్చి గురువునికి వెళ్ళిపోరా స్వామి కరిపోతుందా ఏ తప్పు చేయను వండంత పండంత చోటు ఎక్కడికి ఆనం ఉంది ఆ అమ్మకే ఈ అమ్మకాడు ఉంది కదా అమ్మకాడు ఏం చేసి నీకే తప్పు చేసావు నీకు ముడితే రావు నీకు ఇద్దరు పిల్లలా నువ్వేం నడలేవు అమ్మా చూడమ్మా చూడు ఎలా చూస్తుంది తల్లి అడు చెప్పుకో దేవి చాలా గొప్పలు వచ్చింది కానీ అమ్మ నువ్వు అటు ఇటు తిప్పుకున్నావంటే సోమవారు మరి ఎంత మనల్ని ఏం చేస్తావు నువ్వు మొట్టుగా ఎక్కడి నుంచి వచ్చినావో ఎందుకు వచ్చినావు ఎందుకు తెచ్చినావు గట్టి నిలదీసి చదువు అదే నాకు ఊరు తెచ్చా ఊరుకొంత గెలుపుతుంది నాగి అక్కడ అయ్యో పరమేశ్వర భాష చేస్తాను పుల్లు పట్టేస్తానన్నావు పాములు పట్టేస్తానన్నావు ఇషాన్ని కూడా పుచ్చుకుంటానన్నావు ఎంత ఏం చేసావు అయ్యా పరమేశ్వర నా గుండెలో మర్చిపోయిన మరుపు నన్ను గుర్తున్నాను పరమేశ్వర ఎంత చేస్తావు రాదా పరమేశ్వర
రాదా రాదా రే రాదా ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.